ఐడిటీవీ మన ఉనికి మన వాణి. టెస్లా కార్లంటే ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో పేరుంది. చాలా కాలంగా మన దేశంలోనూ ఆ సంస్థ ప్లాంట్ పెడుతుందని వార్తలు వచ్చాయి. రీసెంట్గా భారత ప్రభుత్వం ఈవీల రంగంలో భారీగా ట్యాక్సులు తగ్గించడంతో టెస్లా వెంటనే స్పందించింది. త్వరలోనే ఇండియాలో ప్లాంట్ పెట్టనున్నట్టు ప్రకటించింది. ఇది తెలిసి ప్లాంట్ను తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయించుకునేందుకు 4-5 రాష్ట్రాలు ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. అందులో తెలంగాణ ముందు నిలుస్తూ అవకాశం కోసం అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అతి త్వరలో టెస్లా ప్లాంట్ భారత్లో ఏర్పాటు కాబోతుంది. స్వయంగా టెస్లా CEO ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. $40,000 కంటే ఎక్కువ ధర ఉన్న హై ఎండ్ కార్లపై భారత ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించిన వెంటనే ఆయన ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 110% ఉన్న సుంకాన్ని కేంద్రం ఒక్కసారిగా 70% మార్చేసింది. దీంతో భారత్ వైపు టెస్లా కన్ను పడింది. త్వరలోనే ఇతర దేశాల్లో ఉత్పత్తి అయిన టెస్లా కార్లు దిగుమతి చేసుకొని మెల్లగా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతానికి జర్మనీ నుంచి కార్లను దిగుమతి చేసుకొని సరైన సమయంలో భారతీయ ప్లాంట్ను సిద్ధం చేయాలని టెస్లా సంస్థ ఆలోచిస్తున్నట్టుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న చాలా రాష్ట్రాలు తమ ప్రాంతంలోనే టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కేంద్రంతో ఉన్న సానుకూల సంబంధాలను వాడుకుంటూ ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టారు. ఢిల్లీ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దేశ పారిశ్రామిక రాజధాని అయిన ముంబై నగరాన్ని రాజధానిగా కలిగిన మహారాష్ట్ర, ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్, దక్షిణ భారతదేశం నుంచి తమిళనాడు, ఎన్డీఏ ప్రభుత్వం కొలువై ఉన్న ఆంధ్రప్రదేశ్తో పాటు పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాలకు కేర్ ఆఫ్గా మారిన తెలంగాణ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. వాతావరణ పరంగా, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల పరంగా ఉన్న అనుకూలతలను టెస్లా సంస్థకు వివరించేందుకు సిద్ధమవుతుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఏ మాత్రం అవకాశం వచ్చినా నేరుగా ఎలన్ మస్క్కు తెలంగాణకున్న ప్రత్యేకతలను, లభించే అద్భుత అవకాశాలను వివరించి ప్లాంట్ను హైదరాబాద్ చుట్టుపక్కలే ఏర్పాటు చేయించాలన్నది రేవంత్ ప్రభుత్వ ఉద్దేశంగా సమాచారం అందుతుంది. కానీ ఇక్కడ ఒకే ఒక చిక్కు అడ్డుగా మారుతుంది. మహారాష్ట్ర, గుజరాత్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. తమిళనాడులో ప్రాంతీయ పార్టీ DMK అధికారంలో ఉంది. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ రాజ్యం నడుస్తుంది. ఈ ఒక్క విషయంలో కేంద్రం అడ్డంకులు సృష్టించుకుంటే ఖచ్చితంగా టెస్లా ప్లాంట్ హైదరాబాద్లో కానీ తెలంగాణలోని మరో ప్రాంతంలో కానీ ఏర్పాటయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజులైతే తప్ప ఈ విషయంలో పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం IDTVని సబ్స్క్రైబ్ చేయండి.